మాలిని మల్లికి భోజనం పెడుతుంటుంది. ఆ సమయంలో మల్లి ఏమంటుందంటే, "అక్క నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు" అంటే అప్పుడు మాలిని ఏమంటుందంటే, "నిండు గర్భిణిగా ఉన్న నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు మల్లి. నువ్వు నాతో పాటు బయటకొచ్చేయి. కడుపు నిండా ఫస్ట్ భోంచేయి. ఆ తర్వాత గౌతమ్‌కి తెలియకుండా మనం బయటకొచ్చేద్దాం" అంటే అప్పుడు మల్లి ఏమంటుందంటే, "అక్క నేను నీకొక విషయం చెప్తాను విను. మా ఆయన గాని అలాగే వసుంధరమ్మ గారు గాని, నా బిడ్డని నిన్ను దూరం చేయాలని చూస్తున్నారేమో! కానీ ఎప్పటికీ నా బిడ్డ నీదే అక్క. నేనున్నా లేకపోయినా నా బిడ్డని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అంటుందనమాట. అయితే అప్పుడు మాలిని అంటుంది, "చూడు మల్లి అలాంటి మాటలు దయచేసి మాట్లాడకు. మా అమ్మ నీ విషయంలో నమ్మకపోవచ్చు కానీ నేనెప్పుడు నిన్ను నమ్ముతాను" అని చెప్పేసి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఇక ఆ తర్వాత గౌతమ్‌కి ఎంతకీ మాలిని మళ్ళీ బయటికి రాకపోవడంతో అనుమానం వస్తుందనమాట. ఇక లాభం లేదని చెప్పి వాళ్ళ అమ్మ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది కదా కౌసల్య, వసుంధరకి నిజం తెలిసిపోయిందని. సో, మాలిని మళ్ళీ ఏమైనా కుట్ర చేస్తున్నారేమో అని చెప్పేసి భోజనం గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ఉంటారనమాట. సో, ఇంకా ఎతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఈలోపు అరవింద్ పోలీసుల్ని తీసుకొచ్చేస్తాడు. అయితే ఇక పోలీసుని తీసుకొచ్చి లోపలికొచ్చేసరికి మాలిని అలా కింద పడిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే మాలిని మళ్ళీ తప్పించుకోబోతుంటే గౌతమ్ అడ్డుపడి నేను అనుకున్నానే ముందే నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని చెప్పేసి మాలినిని తిడతాడనమాట. తిట్టి మాలినిని ఒక్క దెబ్బేసేస్తాడు. మల్లిని కూడా తిడతాడనమాట. అయితే మాలిని దెబ్బేసేసరికి కింద పడిపోతుందనమాట మాలిని. అయ్యో! ఏంటండి ఇలా చేశారు అని మళ్ళీ వారిస్తున్నా కూడా బలవంతంగా మల్లిని తీసుకొని బయటికెళ్ళిపోతాడు. మాలిని ఏమో అలా పడిపోయి ఉంటుంది. ఈలోపు అరవింద్ పోలీసులతో మాట్లాడుతుంటే అరవింద్ దగ్గరికి మాలిని వస్తే మాలిని వచ్చి అంటుంది, "గౌతమ్ మల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు బయటికి" అంటే, "సరే వెతుకుదాం రా" అని చెప్పేసి అందరూ కలిసి వెళ్తారు. ఇక గౌతమ్ ఏమో అంటాడు, "ఏంటి మళ్ళీ ఇది అక్క కోసం నా మొగుడిని పక్కన పెట్టేస్తావా? నీ బిడ్డని పక్కన పెట్టేస్తావా?" అంటే, "నన్ను వదిలేండి నేను రాను మా అక్క దగ్గరికి వెళ్తానని" చెప్పేసి ఏడుస్తూ ఉంటుందనమాట. ఈలోపు వీళ్ళందరూ కూడా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళు కనబడతారనమాట. సో, వెతుక్కుంటూ వెళ్తే ఇంక గౌతమ్ లాభం లేదని చెప్పేసి మల్లిని అడవుల్లోకి తీసుకెళ్ళిపోతాడు. అయితే ఈలోపు ఏమవుతుంది మల్లికి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయన్నమాట. నిండు గర్భిణి కదా! నొప్పులొచ్చేస్తూ ఉంటాయి. ఇక మాలిని అలాగే అరవింద్‌కి తోడు వసుంధర, శరత్ కూడా వచ్చి అందరూ కలిసి తలోక దిక్కున అడవిలో వెతుకుతూ ఉంటారన్నమాట.